హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోన్న హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం చట్టం తీసుకొచ్చే యోచనలో ఉంది. ఇప్పటికే జీవో తీసుకొచ్చిన సర్కార్ త్వరలోనే యాక్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హైడ్రా యాక్ట్ ను పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలకు వర్తింపజేయనుంది. చెరువు భూముల్లో ఇకపై ఇళ్లు నిర్మిస్తే జైలుకు పంపే యోచనలో ఉంది ప్రభుత్వం. నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇళ్లు నిర్మించే వారికి ఇకపై లక్షల రూపాయల్లో జరిమానాలు విధించే ఛాన్స్ కూడా ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఫుల్ పవర్స్ ను ఇవ్వబోతోంది ప్రభుత్వం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి చెరువులలో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులను వేగం చేసింది హైడ్రా. నిన్న అనేక ప్రాంతాల్లో, దాదాపు 3 ప్రాంతాల్లో చాలా నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో చిన్న చిన్న నిర్మాణాలు కావు, భారీ నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో విల్లాలు ఉన్నాయి, అదేవిధంగా 4-5 అంతస్తుల భవనాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కొందరికేమో నోటీసులు ఇచ్చి టైం ఇస్తున్నారు, మరికొందరికేమో టైం ఇవ్వట్లేదు, అదేవిధంగా నోటీసులు ఇవ్వట్లేదు. ఈ విధమైనటువంటి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికీ ఒక కార్యరూపం ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే రెవెన్యూ, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే నోటీసులు ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ నోటీసులకు సంబంధించి పూర్తిగా హైడ్రాకు అధికారం ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. అందుకోసం కేవలం జీవోనే తీసుకురావాలా, లేదంటే చట్టంలో పూర్తిగా ఒక మార్పులు తీసుకొచ్చి ఒక చట్టాన్ని తీసుకురావాలనేది ప్లాన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి దాంట్లో ఏవైనా నిర్మాణాలు వస్తే ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, అదేవిధంగా నాలాలపైన అక్రమ నిర్మాణాలు వస్తే ఇటు వాల్టా చట్టాన్ని ఉపయోగించి రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఉంది, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ అన్ని చర్యలను క్రోడీకరించి పూర్తిగా అధికారాలను హైడ్రాకు అప్పజెప్పడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, టెక్నికల్ సమస్యలు రాకుండా, కోర్టుల్లో కేసులు ఎదుర్కోకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేయబోతున్నారు. ఇప్పటికే 1-2 ప్లాన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకటి జీవో తీసుకురావడం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు వస్తే ఏ విధంగా అధిగమించాలి, లేదంటే పూర్తిగా చట్టానికి మార్పులు చేయడం ద్వారా, హైడ్రాకు పూర్తిగా అధికారాలు ఇవ్వడం ద్వారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విధంగా ఏ విధంగా చెరువుల్లో వెలిసినటువంటి అక్రమాలు కానీ, నాలాలు కానీ, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా ఉండే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి. మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, అదేవిధంగా పబ్లిక్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టకాలంలో ఉంటే అట్లాంటి డిజాస్టర్ సమయంలో కూడా ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం కోసం ఈ హైడ్రాను ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధమైనటువంటి సమస్యలు రాకుండా ఇటు ఫైర్ యాక్సిడెంట్ల విషయంలోనూ కానీ, అదేవిధంగా అక్రమ నిర్మాణాల విషయంలో కానీ, ఏదైనా ప్రాజెక్టుల దగ్గర పనులు జరుగుతున్నప్పుడు అక్కడ చేస్తున్నటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకున్నారు, అవి కరెక్ట్గా లేకపోతే ప్రజల ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉంటుంది, ఇలా అనేక అంశాలు అంటే ఇందులో మిళితమై ఉన్నాయి. కాబట్టి హైడ్రాకు ఆ విధమైనటువంటి ఒక చట్ట రూపకల్పన తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది, అలా తీసుకొచ్చేటువంటి సమయంలో టెక్నికల్ సమస్యలు రాకుండా ఏం చేయాలి అనేది ప్రధానంగా అధికారులు, ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఎంఏయుడికి పూర్తిగా బాధ్యతలు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రా మొత్తం కూడా కమిషనర్ గా రంగనాథ్, ఆ తర్వాత ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, దానిపైన ముఖ్యమంత్రి ఈ విధంగా వాళ్ళు నేరుగా చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేరుగా ప్రభుత్వానికే బాధ్యత వహించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విభాగాల మధ్య ఏదైనా పనులు చేసేటప్పుడు ఈ విభాగాల మధ్య సమన్వయంతో పనిచేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, వివిధ మున్సిపాలిటీలతో పాటు ఇటు రెవెన్యూ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ల అధికారులందరినీ కూడా హైడ్రాలో డిప్యుటేషన్ చేయడం ద్వారా ఆయా విభాగాలు వ్యవహరించేటువంటి తీరు పైన వేగంగా హైడ్రా అధికారులు మూవ్ అయ్యేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా కోర్టు సమస్యలు వచ్చినప్పుడు కూడా టెక్నికల్ గా వివిధ డిపార్ట్మెంట్లు అన్ని భాగస్వామ్యం అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేరుగా హైడ్రా నుంచే అధికారులు టెక్నికల్ గా కోర్టుకు అప్రోచ్ అయ్యే విధానం కానీ, అదేవిధంగా ఎక్కడైనా వీళ్ళు ముందుగానే అక్రమ నిర్మాణాలు వచ్చినప్పుడు కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కేవియట్ వేయడం ద్వారా, అంటే కోర్టు ఇంటర్ఫియర్ కాకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి సందర్భం వస్తే మాత్రం హైడ్రాకు
ముందుగా తెలియజేసి హైడ్రా కూడా తన వాదనలు కోర్టులో వినిపించడం ద్వారా స్టేలు రాకుండా వేగంగా చర్యలు తీసుకునేందుకోసం అవసరమైనటువంటి పద్ధతుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపైన మాత్రం ఒక కసరత్తు అయితే ప్రారంభమైంది. ఇప్పటికే రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసినా గడిచినటువంటి కొంతకాలంగా మాత్రం నోటీసులు ఇవ్వట్లేదు, చాలా వేగంగా ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా బలరాం అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నాలాలపైన కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో చాలా నిర్మాణాలు వచ్చాయి. ఇందులో చాలా మంది పబ్లిక్ ఇళ్లను కొనుగోలు చేసి లేదా భూములను కొనుగోలు చేసి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇలాంటి వాటి విషయంలో కూడా గతం నుంచే రంగనాథ్ చెప్తున్నారు, అలాంటి వాటి జోలికి మేము వెళ్ళము అని చెప్తున్నారు. ఎవరైతే ఇళ్లలో నివాసం ఉంటున్నారో అలాంటి వాటి జోలికి మేము వెళ్ళము, వాటిని కూల్చము. దీనిపైన ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. ప్రకటన అంటే ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని ఖాళీ చేయిస్తే వాళ్ళని ఏ విధంగా రిహాబిలిటేట్ చేయాలి, అంటే చిన్న చిన్న ఇల్లుంటే మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లా లేదంటే అక్కడ ఉండేటువంటికి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం టీడీఆర్లు ప్రకటిస్తుంది చెరువులు అభివృద్ధి చేసిన దగ్గర ఆ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాలపైన అయితే తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మరొక వైపు ఒక చట్టబద్ధత వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా పవర్స్ అన్ని కూడా హైడ్రా చేతిలోకి వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. బలరాం. రైట్, థాంక్యూ రాముడు.